గారు జాయిన్ అయ్యారు, సుమిత్రానంద్ తనోబా గారు కూడా జాయిన్ అయ్యారు, దిలీపాచారి గారు ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. సుమిత్రానంద్ తనోబా గారు కూడా ఉన్నారు. ఎస్ కత్తి వెంకటస్వామి గారు నమస్కారం. నమస్కారం. మిమ్మల్ని అడగబోయే ముందు సుమిత్రానంద్ గారు వెయిట్ చేస్తారు. సుమిత్రానంద్ గారు భరత్ గారు నమస్తే అండి. ఏంది ఈ అంశం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆబ్వియస్లీ రేవంత్ బీజేపీ ఒకటేనే అంటారు. నేననడం కాదండి, ప్రజలు అనుకుంటారు. ఏదైతే రేణుకా చౌదరి గారు వ్యక్తపరిచిండ్రో అభిప్రాయమో అది ప్రజలు కూడా అనుకునేటువంటి పరిస్థితి ఉన్నది. చంద్రబాబు నాయుడు శిష్యుడిగా లేదా రేణుకా చౌదరి ఏమనలేదు బాబా, రేణుకా చౌదరి రేవంత్ బీజేపీ అని ఎక్కడ అన్నారా? ఏమనలేదు. బీజేపీ అని కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం లాగా లేదు అనేటువంటి మాట అన్నారు కదా, అది సరిపోదా? అంటే ఇంకా ఇంకా ఎట్లా ఉందని అర్థం? కాంగ్రెస్ ప్రభుత్వంలా లేదు అని అంటే అదే అర్థం వస్తుంది కదా. ఇంకోటి ఇక్కడ గేమ్ కూడా ఉండొచ్చు. మోదీ గారు మరి కాంగ్రెస్ ఈయన నమ్మొద్దు, లేదంటే కాంగ్రెస్ లో చిచ్చు బుట్టాలి, కాంగ్రెస్ లో ఏదైనా జరగాలి అనుకుని ఆ మాట అన్నారా? మరి కాంగ్రెస్ రేవంత్ ని నమ్మొద్దు అనేటువంటి ఆలోచనతో ఒక గేమ్ ఏమైనా ప్లే చేశారా, అట్లా అన్నారా? ఈ రకమైనటువంటి అనుమానం కూడా ఉంటది. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన కూడా బీజేపీతో కలిసి ఉన్నది. గతంలో బీఆర్ఎస్ అత్యధికంగా మెజారిటీ రాష్ట్రంలో మరి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఏమన్నారు? బండి సంజయ్ గారు తదితరులు మీకు తెలుసు, షిండేలు ఉన్నారు మీ దాంట్లో అని చెప్పారు. మరి ఇప్పుడు చెప్పరే, కాంగ్రెస్ లో ఏడాదికో ముఖ్యమంత్రి మారినటువంటి గతం ఉండేది. అటువంటి కాంగ్రెస్ లో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మారే అవకాశం ఉందని గాని, ఇక్కడ షిండేలు ఉన్నారని గాని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు స్పష్టంగా వ్యతిరేకించినప్పటికీ ఒక్క బీజేపీ నేత కూడా ఇప్పుడు మీ దాంట్లో వ్యతిరేకత ఉన్నది, మీ పట్ల అసంతృప్తి ఉన్నది అనేటువంటి మాట మాట్లాడారు. అదే బీఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి షిండేలు ఉన్నారని చెప్పిండ్రు. దీన్ని బట్టి చూస్తే స్పష్టమవుతుంది కదా, బీజేపీ రాష్ట్ర బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి పనిచేస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారికి ఒక రక్షణ కవచంగా రాష్ట్ర బీజేపీ ఉన్నదనేటువంటి సందేశం ప్రజలకు ఆల్రెడీ చేరింది. బీఆర్ఎస్ తో కొంతమంది బీజేపీ లీడర్స్ అని వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ ప్రతి నాయకుడు. మీరు 10 సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు కూడా పాపం కిషన్ రెడ్డిని ఒట్టిగానే అన్నారు. ప్రతి నాయకుడు కిషన్ రెడ్డి గారినే కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే గల్లీ లీడర్ వరకు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, బీజేపీ బీఆర్ఎస్ బి టీం అని. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అయితే మరి సువేంద్ర అధికారిని అవినీతి పరుడు లంచగొండ అని చెప్పిన మోదీ గారు పార్టీలో చేర్చుకొని ముఖ్యమంత్రి ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే మేము ఇన్ని కేసులు ఎందుకు ఎదుర్కొంటాం? ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అయితే కాళేశ్వరం కేసు టేకప్ చేయకపోయి సిబిఐ, కాళేశ్వరం ఒకటే కాదండి, కాళేశ్వరం కేసు ఇచ్చి మామూలుగా ఈడీ అనగానే ఉరుకులు పరుగుల మీద వచ్చేది. ఏమైంది కాళేశ్వరం కేసు? సిబిఐ ఏమైంది, ఈడీ ఏమైంది? సిబిఐకి విచారణ చేపట్టమన్నా రావట్లేదు సిబిఐ. అది ఒక డొల్ల కేసు కాబట్టి అందులో ఏం లేదు కాదు. సిబిఐ ఈడీ ఏం లేకున్నా తీస్తుంది. వినండి భరత్ గారు, రాహుల్ గాంధీ గారు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివిపోతారు. 96,000 కోట్ల ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదివిపోతారు. రేవంత్ రెడ్డి గారి మామనే అది ఎట్లా సాధ్యమని ప్రశ్నిస్తారు. అట్లాంటిది డొల్లనే అక్కడ. కవిత గారిని అరెస్ట్ చేయలేదా అండి? కవిత గారు తిహార్ జైలు పంపిలేదా? ఒకవేళ కలిసి మేము ఉంటే ఒక్కటే అయితే కవిత గారు అసెంబ్లీ ఎలక్షన్ ముందు చేయలేదు, పార్లమెంట్ ఎలక్షన్ ముందు చేశారు. ఏ ఎలక్షన్ ముందు చేసినా అసెంబ్లీ ఎలక్షన్ లో వద్దు రిజల్ట్, పార్లమెంట్ ఎలక్షన్ లో కావాలి. నష్టమైతే అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు గెలవాలి, అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు గెలవాలి, పార్లమెంట్ లో వాళ్ళు గెలవాలి. అట్లా నష్టమైతే బీఆర్ఎస్ కు జరిగిందా లేదా? అసెంబ్లీ పార్లమెంట్ లో జరిగింది, అసెంబ్లీలో ఏం జరగలేదు. అసెంబ్లీలో నష్టం బీజేపీకి జరిగింది. అసెంబ్లీలో వచ్చిన రిజల్ట్ పార్లమెంట్ లో రాలేదు కదా. అసెంబ్లీలో వచ్చిన ఓట్ల శాతం పార్లమెంట్ లో రాలేదు కదా. దాన్ని బట్టి మరి నష్టం జరిగిందనేది స్పష్టం కదా. ఏ రకంగా చూసినా నేను చెప్పిన కదా, రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఆయన నుంచి మొదలు పెడితే గల్లీ లీడర్ వరకు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని అంటారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కాదు. అయితే మరి మీరు ఇందాకనే అన్నారు ప్రోటోకాల్ పాటించలేదు, ఆయన రిసీవ్ చేసుకోలేదు, ఘర్షణ ధోరణి అని. ఘర్షణ ధోరణి ఎట్లా ఉంటదండి? ఒకటే అయితే ప్రోటోకాల్ ఎందుకు పాటించరు? రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. అప్పుడు లేదు, 2-3 సంవత్సరాలు లేదు, మొదటి 7 సంవత్సరాలు బానే ఉంది.
అవును, మొదటి 7 సంవత్సరాలు స్పష్టంగా నోట్ల కేసీఆర్ రద్దు గారు స్వాగతించారు, కరోనా వస్తే పల్లాలు చెంచలు కొట్టారు, దీపాలు వెలిగించారు, చెప్పారు. అన్ని Yes, చేశారు. yes. అన్ని విధాలుగా మేము సహకరించినా కలిసి నడిచినా పెద్దన్న పాత్ర అని ఇప్పుడు ఏవైతే రేవంత్ రెడ్డి గారు అంటుండ్రో ఆ బాధ్యత మేము కూడా అప్పగించినా ఆయన నుంచి స్పందన అంటే మీరు లేదు. ఎందుకు అప్పగించారంటే మీరు రాష్ట్ర- బీజేపీ పోటీ పెట్టద్దు, గట్టిగా గెలిచే ప్రయత్నం చేయొద్దు. హుజరాబాద్ లో గెలవంగానే జిహెచ్ఎంసీలో గెలవంగానే ఆహా మీరు ఇక్కడ మా ఇలాకాలోకి వస్తారని చెప్పి కోపం స్టార్ట్ అయింది. అట్లా కాదండి. మేము ఏం చేసినా మేక మెడచ్చన్ను గుడిసిన పరిస్థితి రాష్ట్రానిది. కొత్త రాష్ట్రం, పసికూన రాష్ట్రం, మరి తల్లి చంపి బిడ్డను బతికిచ్చిందన్నారు. ఈ బిడ్డ కోసం, పసిబిడ్డ కోసం ప్రత్యేకంగా కేటాయించింది లేదు, ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చింది లేదు, ఏ రకంగా సహకరించింది లేదు. కాబట్టి మరి కేసీఆర్ గారు వ్యతిరేకించడం జరిగింది. మరి గవర్నర్ గారు దానికి 2 ఎమ్మెల్సీలు మేము కోల్పోయినాం కదా, ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు మాకు ఉండేవి కదా. గవర్నర్ గారు వ్యవహరించిన తీరు గాని, ముందు ఆమె ఎట్లా ఉండే, ముందు ఆమె ప్రసంగాలు ఎట్లా ఉండే, తీరా తర్వాత ఆమె ఎట్లా ఒక బీజేపీ నాయకురాలుగా పనిచేసింది, ఎందుకు మేము వ్యతిరేకించాల్సి వచ్చింది, రాష్ట్ర ప్రజలు అన్ని గమనించిండ్రు కదా. ఇప్పుడైతే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నదనేటువంటి అనుమానం, తెలుగుదేశమా, బీజేపీ, కాంగ్రెస్ ఏది స్పష్టత లేదు. ఏది స్పష్టత లేని పాలన ఇప్పుడు నడుస్తా ఉన్నది. ఇంకోటి, ఒకవేళ జాతీయ పార్టీ అయితే రాహుల్ గాంధీ గారి కన్నా రేవంత్ రెడ్డి గారు ఎక్కువనా అండి? ఆయనకి నేను ప్రధానమంత్రిని చేస్తా అనే స్థాయి గర్వం తలకెత్తుకోవడం సమంజసమేనా? రాహుల్ గాంధీ గారినే ప్రధానమంత్రిని చేస్తాను శరత్ గారు ఇందాక స్పష్టంగా చెప్పిండ్రు. ఆ స్థాయి మాట సరికాదు కదా. ఇంకోటి, 34 వరకు నేనే ఉంటా, రాజు నేనే మంత్రి నేనే అనేటువంటి వ్యాఖ్యలు, అదొక ప్రాంతీయ పార్టీ కాదు, ఆయన పార్టీ వ్యవస్థాపకులు కాదు. అక్కడ ఇది టీడీపీ చెరువెండిపోతే ఈ చెరువులోకి వలస వచ్చిన చేప రేవంత్ రెడ్డి గారు, ఈ ఏదైతే కాంగ్రెస్ చెరువులోకి వచ్చినటువంటి వలస చేప. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చేపలన్నింటినీ, పెద్ద చేపను చిన్న చేప అనేది ఉంటది కదా, అట్లనే చిన్న చేపను పెద్ద చేప, పెదమాయ లాగా ఆయన కమ్మేసిండు. ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ లనే పుట్టి, కాంగ్రెస్ లనే సంవత్సరాలుగా అధికారం ఉన్నా లేకపోయినా పనిచేసినటువంటి వాళ్ళంతా, సీనియర్లంతా పక్కన పోయినరు. మరి పిసిసికే ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర కంటిన్యూగా ఏం లేదు. డిఎస్ గారు పిసిసి ప్రెసిడెంట్ గా చేసినప్పుడు వైఎస్ గారిని సీఎం చేసిండ్రు. పిసిసి చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి చేయాలని ఏం లేదు. అయినా పేమెంట్ కోటా అనే ప్రచారం జరిగింది కదా, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళే చెప్పిండ్రు, ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు అవసరమైతే గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాలని. ఆ కుటుంబాన్ని బజార్న పడేసిండ్రు కదా. 1000 కోట్లు ఇవ్వాలంటే 1000 కోట్లు ఇవ్వగలము, అయినా వాళ్ళకి ఏం అవసరం ఉంది డబ్బులు అన్నారు. మనం జమ చేస్తే ఇంత జమ చేస్తేనే అదే తిట్టను పోరా అని అంటారు కదా, అట్లా ఉన్నది వ్యవహారం. అవసరమైతే ఇవ్వాలంటే వాళ్ళు అడుగుతున్నారు, ఈయన ఇస్తా ఉన్నారు అనేది స్పష్టంగా. ఏదైనా వాళ్ళు 1000 స్కాములు చేసినా, ఏం చేసుకుంటారు 1000 కోట్లు కదా, ఏ స్కాములు చేసినా మరి దాంట్లో భాగంగానే చేస్తున్నారు. 1000 కోట్లు గాంధీ ఫ్యామిలీకి అడగరు, 1000 కోట్లు అడుగుతారు కాంగ్రెస్ పార్టీకి, పార్టీ గెలిచేందుకు అడుగుతారేమో. పార్టీ శ్రేణులకు సందేశం ఇచ్చినట్టు చెప్పిండ్రు. దిలీప్ ఆచారి గారు నమస్తే అండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ